ప్రభువునందు ప్రియమైన పెనుయేల్ పరిశుద్ధ సంఘానికిని పెనుయేల్ సందేశము అనబడిన ఈ సువార్త కూడికను ప్రేమించి ఈ కూడికలో పాల్పంపులు పొందుతున్న ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాం. మరొకసారి ప్రభు మనకు అనుగ్రహించిన తన మహాకృపను బట్టి ఈ రాత్రి మరొకసారి ఆయన సన్నిధిని ఆయన మందిరములో కలిగి ఉండటానికి మనకిచ్చిన కృప కొరకై స్తోత్రములు. ఈ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, అత్యంత కృపా సమృద్ధి కలిగిన మా తండ్రి, మరొకసారి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ బిడలముగా మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకే స్తోత్రాలు. మీ పెనుయేల్ పరిశుద్ధ మందిరము నుండి ప్రభా ఈ యొక్క పెనుయేల్ సందేశము అనబడిన ఈ శ్రేష్టమైన పరిచర్య కలిగి ఉండటానికై మీరు మాకు అనుగ్రహించిన మీ అత్యధికమైన కృప కొరకై తండ్రి స్తోత్రాలు. ఈ కూడిక ఆద్యంతం మీరు అయ్యుండి నడిపించండి. అయోగ్యుని అపాత్రును మనం మీ సిలువ చాటును మరుగుపరచుకోండి. ప్రభా ఈ సిస్టమ్ అంతటిని ఆపరేట్ చేస్తున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. రెండింతల ఆత్మతో నింపి బలపరిచి బలంగా వాడుకోనండి. వాడబడుతున్న ప్రతి వస్తువును మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఈ కూడిక అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, రక్షణార్థంగా ఉండగలిగినట్లుగా మీ అత్యధికమైన కృపనిచ్చి మీ ఘననామానికి మహిమ తెచ్చుకొనుమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. పాటల పుస్తకంలో నుండి 52వ పాటని పాడుకుందాం. పాటల పుస్తకంలో నుండి 52వ పాట. చూడుము ప్రియుడా, ప్రభు యేసు నిలుచుండెను, ప్రేమతో నీకై వీక్షించుచు. చూడుము ప్రియుడా, ప్రభు యేసు నిలుచుండెను, ప్రేమతో నీకై వీక్షించుచు. బలియాయను సిలువలో నీ కోసమే, బలపరచును రక్తము నీ కోసమే. బలియాయను సిలువలో నీ కోసమే, బలపరచును రక్తము నీ కోసమే. ఇలా తానే భరించును నీ భారములన్నీ, ఇలా తానే భరించును నీ భారములన్నీ. సిలువలో నీకు జయము నొసగును, సిలువలో నీకు జయము నొసగును. చూడుము ప్రియుడా, ప్రభు యేసు నిలుచుండెను, ప్రేమతో నీకై వీక్షించుచు. చూడుము ప్రియుడా, ప్రభు యేసు నిలుచుండెను, ప్రేమతో నీకై వీక్షించుచు. పాపమునకు జీతము మరణము, శాపమంటే నిత్యము నరకము. పాపమునకు జీతము మరణము, శాపమంటే నిత్యము నరకము. పాపమును కడుగును పావన ప్రభు రక్తమే, పాపమును కడుగును పావన ప్రభు రక్తమే. పాపములో పడక ప్రభుని చేరుము, పాపములో పడక ప్రభుని చేరుము. చూడుము ప్రియుడా, ప్రభు యేసు నిలుచుండెను, ప్రేమతో నీకై వీక్షించుచు. చూడుము ప్రియుడా, ప్రభు యేసు నిలుచుండెను, ప్రేమతో నీకై వీక్షించుచు. నరలోక మహిమ వాడిపోవును, పరలోక మహిమయే నిలచును. నరలోక మహిమ వాడిపోవును,
పరలోక మహిమయే నిలుచును. సురక్షణాను త్రోసివేయకుము, సురక్షణాను త్రోసివేయకుము, నరక శిక్ష తప్పించుకొందువు, నరక శిక్ష తప్పించుకొందువు. చూడుము ప్రియుడా, ప్రభు యేసు నిలుచుండెను, ప్రేమతో నీకై వీక్షించుచు. చూడుము ప్రియుడా, ప్రభు యేసు నిలుచుండెను, ప్రేమతో నీకై వీక్షించుచు. మన బైబిల్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ బైబిల్ గ్రంథములో నుండి ప్రభు మనకు అనుగ్రహించిన తన మహాకృపను బట్టి యేసు క్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించే మహా గొప్ప సువార్తను మనం కలిగి ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఒకసారి నెదర్లాండ్ అనబడిన ఒక దేశంలో 1988వ సంవత్సరంలో మారెల్స్ హైడ్ అనబడిన ఒక ప్రఖ్యాత సైంటిస్ట్, శాస్త్రవేత్త యొక్క సమక్షంలో ఆయన యొక్క టీం అంతా కలిసి ఒక పరిశోధన చేసినారు. నెదర్లాండ్ అనే దేశంలో 1988వ సంవత్సరంలో ఈ యొక్క పరిశోధన అనేది జరిగింది. ఆ పరిశోధన ఏంటి అంటే, మొక్కల మీద, కొన్ని రకాలైన చిన్న చిన్న చెట్ల మీద ఒక పరిశోధన అనేది వారు చేసినట్లుగా మరి మనం చూస్తాం. ఏంటి ఆ పరిశోధన? దేనికి సంబంధించిన పరిశోధన అంటే, వారు కొన్ని మొక్కలను ఎంచుకున్నారు. కొన్ని రకాలైన చెట్లను, చిన్న చిన్న మొక్కలను వాళ్ళు ఎంచుకొని వాటి మీద ఒక పరిశోధన అనేది వారు ప్రారంభించినారు. మొక్కలను తీసుకున్నారు. పొగాకు మొక్క, మొక్కజొన్న మొక్క, ప్రత్తి మొక్క, ఇలాంటి కొన్ని మొక్కలను తీసుకొని వాటి మీద మరి నిఘా ఉంచి పరిశోధన అనేది వారు ప్రారంభించినారు. వారు అలా పరిశోధన చేసినప్పుడు చాలా విచిత్రమైన సంగతులను వారు గమనించగలిగినారు. చాలా ప్రాముఖ్యమైన సంగతులు, చాలా విచిత్రమైన సంగతులు వాళ్ళకి అర్థమైనాయి. అవి ఏంటి అంటే, ఈ పొగాకు మొక్కల మీద కొన్ని రకాలైన పురుగులు, కీటకాలు, ఆ పురుగులు వచ్చి, ఆ గొంగళి పురుగులు అలాంటివి, ఆ రకాలైన నాశనకరమైన పురుగులు, ఆ చెట్లను నాశనం చేసే కొన్ని రకాలైన పురుగులు, ఆ కీటకాలు ఆ చెట్ల మీదకి వచ్చి వాటిని తినటం మొదలుపెట్టినాయి. వాటి ఆకులను, వాటి చిగుళ్లను తింటా ఉన్నాయి. అలాగ తింటున్న సమయంలో ఈ పొగాకు చెట్లు లేదా మొక్కలు, తర్వాత ఈ మొక్కజొన్న, ఇలాంటి ప్రతి మొక్కలు ఏం చేస్తున్నాయంటే, ఒక రకమైన సువాసనను ఆ మొక్కల నుండి బయటకు అవి పంపిస్తూ ఉన్నాయి. ఒక రకమైన సువాసన, ఆకర్షణీయమైన సువాసనను అవి బయటకు వెదజల్లుతూ ఉన్నాయి. అలా వెదజల్లినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ సువాసనకు వేరే రకాలైన కీటకాలు, వేరే రకాలైన పురుగులు ఆ సువాసనకు ఆ మొక్కల దగ్గరికి వచ్చి, ఆ వచ్చిన కీటకాలు, ఆ వేరే రకాలైన పురుగులు వచ్చి ఈ చెట్లకు హాని చేస్తున్న గొంగళి పురుగులను లేదా అవి పెట్టిన గుడ్లను అవి తినేసినవి, అవి తినేస్తూ ఉన్నాయి. ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇది వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపించింది. ఇది 1988లో ఈ మొక్కల మీద ఈ పరిశోధన అనేది జరిగింది. ఆ తర్వాత అమెరికాలో పెన్సిల్వేనియా అనే మరి స్టేట్, అదొక ప్రాంతంలో యూనివర్సిటీ ఆఫ్ ఎంటాలజీ అనే
ఆ యూనివర్సిటీలో ఏం జరిగింది అంటే ప్రొఫెసర్ డెమిరియన్ అనే వ్యక్తి ద్వారా మరలా ఈ పరిశోధన అనేది జరిగినప్పుడు ఇది నిజమే, వాస్తవమే అని వారు నిర్ధారించినారు. అంటే ఈ మొక్కలు ఏం చేస్తున్నాయి అంటే వాటికి హాని కలిగించే పురుగుల బారి నుండి అవి తప్పించుకోవటానికి, వాటి శత్రువులైన ఈ పురుగులను వాటి బారి నుంచి తప్పించుకోవటానికి ఆ పురుగుల శత్రువులు ఎవరైతే ఉన్నారో వాటిని అవి ఆకర్షిస్తూ ఉన్నాయి. చూడండి ఎంత వైచిత్ర్యమో ఇదంతా కూడా. ఆ మొక్కలకి ఏ పురుగులైతే హాని చేస్తూ ఉన్నాయో ఆ పురుగులు ఈ మొక్కలకు శత్రువులు అనమాట అండి కదండి. ఆ పురుగుల బారి నుండి ఈ మొక్కలు తప్పించుకోవటానికి అవి చేసిన ప్రయత్నం ఏంటంటే ఆ పురుగుల యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాటిని ఆకర్షించటానికి ఒక రకమైన సువాసనను అవి వెదజల్లుతూ వచ్చినాయి. వాటి నుండి ఈ సువాసనకు ఆ పురుగులు ఆకర్షింపబడి ఈ చెట్ల దగ్గరికి వచ్చి ఈ చెట్లను హాని చేస్తున్న పురుగులను అవి నాశనం చేసేసినాయి, అవి పాడు చేసినాయి, అవి తినివేసినాయి. అలాగా వాటి శత్రువుల నుంచి అవి తప్పించుకుంటూ తమ యొక్క స్థితిని కాపాడుకుంటూ, తమ ఆకులను తమ చిగుళ్లను కాపాడుకుంటూ చక్కగా ఫలించటానికి అవి ప్రయత్నం చేస్తున్నట్లుగా మరి వీళ్ళంతా కూడా గమనించినట్లుగా మనం చూడగలం. నా ప్రియ స్నేహితుడా, సోదరి, చూడండి, మనకెవరైతే శత్రువుగా ఉన్నారో ఆ శత్రువు బారి నుండి మనం తప్పించబడాలి అంటే, ఆ శత్రువు చేతిలో నుంచి మనం విడిపించబడాలి అంటే ఆ శత్రువును జయించగలిగిన శత్రువునే దాని మీద వాడాలి మనం కదండి. అర్థమవుతుంది కదండి. ఏ శత్రువు అయితే మనకు హాని కలిగిస్తుందో ఆ శత్రువును మనం జయించాలి అంటే మనకు శక్తి చాలట్లేదు. అలాంటప్పుడు ఆ శత్రువుకి ఎవరైతే శత్రువు ఉంటారో ఆ శత్రువును జయించగలిగిన సామర్థ్యము, శక్తి ఎవరికైతే ఉంటుందో వారిని వాళ్ళ మీద ప్రయోగించాలి కదండి. ఇది వాస్తవికమైన సత్యం. మనం గనక గమనించగలిగినట్లయితే ఇది మన జీవితాలకి గనక మనం పోల్చుకోగలిగితే, నా ప్రియ స్నేహితుడా, సోదరి, దైవికమైన దీవెనలు, దైవికమైన ఆశీర్వాదాలు, దేవుని కృపను, దేవుని యొక్క దీవెనను మనము పొందకుండా, ఈ జీవితంలో దేవుని ద్వారా దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా మన బ్రతుకులను నాశనం చేసి, పతనం చేసి, ఏ దీవెన, ఏ ఆశీర్వాదం లేకుండా అనేకమైన శాపాలను, అనేకమైన కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను, సమస్యలను మన జీవితంలో సృష్టించే ఏకైక మన శత్రువే పాపము. ఏ మనిషిలో అయితే పాపం ఉంటుందో ఆ మనిషి జీవితంలో దీవెన ఉండదు, ఆశీర్వాదం ఉండదు, క్షేమం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఏ మనిషి అయితే పాపము చేత పట్టబడతాడో, పాపము ఏ మనిషినైతే ఏలుతుంటుందో, ఏ చెడు, ఏ అపవిత్రత, ఏ అసహ్యత మనిషిని పట్టేసి ఆ మనిషిని కృంగదీస్తూ, ఆ మనిషి జీవితాన్ని నాశనం చేస్తూ, ఆ మనిషిని పతనం చేస్తూ ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏ దీవెన, ఏ ఆశీర్వాదము, ఏ క్షేమం అనేది ఉండదు. బైబిల్ గ్రంథంలో చెప్పబడతా ఉంది, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది అని. ఏ పాపాన్ని అయితే మనం ప్రేమిస్తామో, ఏ పాపాన్ని చేత మనం ఆకర్షింపబడతామో ఆ పాపం ఏం చేస్తుందంటే మన జీవితాలను పతనము చేసి, నాశనము చేసి, నిత్య నాశనానికి, నిత్య నరకానికి మనలను తీసుకొని వెళ్ళిపోయేదిగా ఉంటుంది. రాజుల మొదటి గ్రంథము చూడండి, అక్కడ ఒక వచనం చదువుకుందాం మనం. రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము గమనించినట్లయితే మనం అక్కడ ఒక రాజు గురించి చెప్పబడతా ఉంది. 16వ అధ్యాయము మనం గనక గమనించినట్లయితే 2వ వచనం, నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారినిగా చేసి తిని, అయినను యెరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవును ప్రవర్తించుచు, చూడండి, ఇశ్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవైతివి అని అంటాడు. ఇశ్రాయేలు అను నా జనులు పాపము చేయుటకు కారకుడవైతివి అని బయషా గురించి చెప్పబడతా ఉంది. బయషా అనే ఒక రాజు గురించి
చెప్పబడతాం. ఈ రాజు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీలందరూ కూడా పాపము చేయటానికి అతడు ఒక కారకుడు అయిపోయినాడు. వారిని ప్రేరేపించటం, వారు పాపం చేసేటట్లుగా ప్రవర్తింపజేయటం, వారు పాపం చేయటానికి కావలసిన పరిస్థితులన్నీ అనుకూలపరచటం, వారిని ప్రేరేపించటం, వారిని పురికొల్పటం, వారిని ప్రోత్సహించటం, ఈ విధముగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపము చేయటానికి ఈ బయషా కారకుడైనాడు అని చెప్పి రాయబడతా ఉంది. ఈ బయషా అనే వ్యక్తి కారకుడుగా అయినాడని చెప్పబడతా. నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ జీవితంలో కూడా నువ్వు పాపం చేయటానికి, నువ్వు అపవిత్రుడు అయిపోవటానికి, నువ్వు అసహ్యుడు అయిపోవటానికి, దేవునికి విరోధముగా నువ్వు పాపం చేయటానికి, అనేకమైన చెడు కార్యాలు చేయటానికి, అపవిత్రమైన కార్యాలు చేయటానికి ఎవరో ఒకరు కారకులు అవుతున్నారు. నిన్ను ప్రేరేపిస్తున్నారు, నిన్ను ప్రోత్సహిస్తున్నారు, నీ వెనకబడుతున్నారు, నీ జీవితాన్ని పాడు చేస్తున్నారు. వాళ్ళు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నీ కుటుంబానికి నువ్వు చెందకుండా చేస్తూ ఉన్నారు, ఆశీర్వాదాలు లేకుండా చేస్తున్నారు, నీ బ్రతుకును నాశనం చేస్తూ ఉన్నారు, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు, నీ బ్రతుకును నాశనం చేస్తూ ఉన్నారు, నీ కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నారు. వారు నీ జీవితంలో ప్రవేశించినారు. అనేక రకాలైన పాపములు, అనేక రకాలైన అపవిత్రతలు, అనేక రకాలైన అసహ్య కార్యములు, దేవునికి విరుద్ధమైన కార్యములు, లోకం అసహించుకునే కార్యాలు నీ చేత చేయించేవారుగా అయిపోతున్నారు. బయషా అనే వ్యక్తి ఏ విధముగా ఇశ్రాయేలును పాపము చేయటానికి ప్రేరేపిస్తూ వచ్చినాడో, అలాగే నీ జీవితంలో కూడా పాపాన్ని నీ జీవితంలోనికి ప్రవేశపెట్టి అనేక రకాలైన చెడు కార్యాలు చేసేటట్లుగా మరి అనేకులు నీ జీవితంలోకి వచ్చేస్తున్నారు. వచ్చి నీ బ్రతుకులు పాడు చేస్తూ ఉన్నారు, నాశనం చేస్తూ ఉన్నారు, అపవిత్రపరిచేవారుగా ఉంటున్నారు. అందుకనే బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనంలో 32వ అధ్యాయము 23వ వచనం సంఖ్యాకాండములో ఈ విధంగా రాయబడతా ఉంది, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది అని. ఏ పాపానికైతే నువ్వు అలవాటు పడిపోతున్నావో, ఏ అపవిత్రతకైతే అలవాటు పడినావో, ఏ అసహ్యతకి నువ్వు అలవాటు పడినావో, ఆ పాపము నిన్ను పట్టుకుంటుంది, నిన్ను విడిచిపెట్టదు. నీ బ్రతుకును, ఆ చెట్టును ఏ విధంగా పురుగులు నాశనం చేసి ఆకులను తినివేసి, చిగుళ్లను తినివేసి, కాండాన్ని తినివేసి ఆ చెట్టు నశించిపోయేటట్లుగా చేస్తున్నాయో, అలాగే నా జీవితంలో ఈ పాపం అనేది ప్రవేశించి మన బ్రతుకులను దీవెన లేకుండా, ఆశీర్వాదము లేకుండా, క్షేమము లేకుండా, నెమ్మది లేకుండా మన బ్రతుకులను పాడు చేసేదిగా ఉంటుంది. కాబట్టి పాపము మనకు శత్రువు. ఈ పాపము నుండి మనలను విడిపించగలిగిన వాడు మనకు అవసరమై ఉంటున్నాడు. ఆ పొగాకు చెట్టు ఏం చేస్తుంది అంటే, తనను నాశనం చేస్తున్నా, తన ఆకులను తినివేస్తున్నా, తన కాండాన్ని, తన చిగుర్లను తినివేస్తున్న పురుగుల బారి నుండి తప్పించుకోవటానికి అది ఒక రకమైన సువాసనను, రసాయనాలను విడుదల చేస్తుంది. ఆ రసాయనాలకి, సువాసనకు వేరే పురుగులు ఆకర్షించబడి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఈ చెట్టును నాశనం చేస్తున్న పురుగులను అవి తినివేస్తాయి. అవి తినివేస్తూ చెట్టుకు క్షేమము కలుగుతున్నట్లుగా మనం గమనించగలం. నా ప్రియ స్నేహితుడా, సోదరి, అలాగే నీ బ్రతుకును పాడు చేస్తున్నా, నీ జీవితాన్ని పాడు చేస్తున్నా, నీకు ఆశీర్వాదాలు, దీవెనలు లేకుండా పాడు చేస్తున్నా, నీ పాపము నుండి నీవు తప్పించబడాలి అంటే, నీ పాపము నుండి నీవు విడుదల పొందాలి అంటే, ఈ పాపము నుండి నీవు రక్షింపబడాలి అంటే, పాపము నీలో నుండి తీసివేయబడాలి అంటే, పాపమునకు శత్రువైన సర్వోన్నతులకు దేవుడే నీకు అవసరమై ఉంటున్నాడు. ప్రియులారా, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట రాయబడతా ఉంది, పాపములను తీసివేయుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపము, మనుషుల్లో ఉన్న పాపాన్ని తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమైనాడు. కన్యక గర్భాన జన్మించినాడు, మానవునిగా ఆయన జన్మించినాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించినాడు. తన యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని మానవులలో నుండి, మానవ బ్రతుకులను, మానవ జీవితాలను పాడు చేస్తున్న పాపము నుండి వాళ్ళని విడుదల చేయటానికి ఆయన సిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించిన వానుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, యేసు రక్తము
ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును, విడిపించును, విమోచించును. కనుక మనకు శత్రువైన మన బతుకులను పాడు చేస్తున్న పాపము నుండి మనం విడుదల పొందాలి అంటే, ఒక శ్రేష్టమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన బ్రతుకు మనం బ్రతకాలి అంటే, ఒక నెమ్మదికరమైన సంతోషకరమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే, మన బ్రతుకులకు మనలను పట్టి పీడిస్తున్న పాపము నుండి విడుదల చేసే రక్షకుడు మనకు అవసరము. రక్షకుడు మనకు అవసరం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో, వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని చెప్పి రాయబడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రమే నిన్ను రక్షించగలిగిన వాడు. ఆయన మాత్రమే నిన్ను విడుదల చేయగలిగిన వాడు. నీ బ్రతుకులో ఏర్పడిన చీకటిని, పాపాన్ని, నీ బ్రతుకును నాశనం చేస్తున్నా, నిన్ను కుంగదీస్తూ, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ, నీ కుటుంబానికి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా నిన్ను హరించి వేస్తున్నా, తినివేస్తున్నా ఆ భయంకరమైన పాపము నుండి నీవు విడుదల పొందాలి అంటే నీకు ఒకే మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన మాత్రమే పాపములను తీసివేయుటకు భూమి మీద అధికారం కలిగిన వాడు. ఆయన మాత్రమే పాపములను క్షమించుటకు అధికారం కలిగిన వాడు. ఆ అధికారం పొంది మానవ కుమారుడుగా ఈ లోకానికి యేసు ప్రభు వారు జన్మించిన వానికి ఉంటున్నాడు. ప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని ఆయన సెలవిచ్చినాడు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సమస్త పాపములు మనలోనిది. ప్రియులారా, నీలో పాపమున్నంత వరకు దేవుని యొద్ద నుండి ఏ దీవెన, ఏ ఆశీర్వాదం, ఏ నెమ్మది నువ్వు పొందలేవు. ఆ పాపము ఒక అడ్డుగా, ఒక గోడగా నిలిచి దేవుని యొక్క దీవెనలు, ఆశీస్సులు, ఆశీర్వాదాలు నీ మీదకి రాకుండా అడ్డుపడతా ఉన్నాయి. మనం గనక గమనించినట్లయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో అదే మనం చదువుతాం. మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చినాయి, ఆ కారణం చేత ఆయన మీ ప్రార్థన వినుకున్నాడు, మీకు ఆశీర్వాదాలు ఇవ్వలేకున్నాడు. ఈ పాపము తీసివేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినాడు. జ్ఞానముగా, తెలివిగా మనకి ఏది మన బ్రతుకులను నష్టం చేస్తుందో, ఏది మన జీవితాలను పాడు చేస్తుందో దాని నుండి మనం విమోచించబడాలంటే దానికి శత్రువైన, దాన్ని మనలో నుండి తొలగించగలిగిన, దానిని మనలో నుండి తీసివేయగలిగిన వ్యక్తిని మనం ఆశ్రయించాలి. ఆయనే సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడగు దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని చెప్పినాడు ఆయన. కనుక పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి మరణానికి మనలను తీసుకుపోతున్న పాపము నుండి మనల్ని విడుదల చేసి జీవాన్ని మనకిచ్చేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనలో మాత్రమే జీవమున్నది. నిన్ను పాడు చేసే ప్రతి దాని నుండి నిన్ను విడిపించి ఒక శ్రేష్టమైన, గౌరవనీయమైన, మరి చక్కని జీవితాన్ని నీకు ఇవ్వగలిగిన వాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయడు. నీ బ్రతుకులో ఉన్న ప్రతి నష్టాన్ని, ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను, ప్రతి వేదనను, ప్రతి చీకటిని ఆయన తీసివేసి నీ జీవితంలో ఒక చక్కని వెలుగును ఆయన ఇవ్వగలడు. ఒక గౌరవనీయమైన, క్షేమకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చి సమాజంలో నిన్ను గౌరవనీయమైన స్థితిలో ఆయన నిలబెట్టుటకు శక్తిమంతుడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఆ చెట్లు ఏ విధముగా అయితే తమ శత్రువుల చేతిలో నుంచి విడిపించబడటానికి, తమ శత్రువులకు శత్రువైన వారితో ఏ విధముగా వారిని ఆకర్షించి మరి వాటిని ఉపయోగించి అవి ఏ విధముగా క్షేమాన్ని పొందినవో, అలాగే నీ జీవితంలో నీ శత్రువైన పాపము నుండి నీవు విడిపించబడాలంటే నీ మిత్రుడు, నీకు క్షేమము కలిగించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఈరోజే అవి సువాసనను వెదజల్లి ఏ విధముగా మరి ఆ కీటకాలను ఆకర్షిస్తా ఉన్నాయో, అలాగే ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసి నీ ప్రార్థనా సువాసన అనేది దేవుని దగ్గరికి పంపిస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించి నీలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతాం, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రియులారా, ఈ రాత్రి ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయన నీ రక్షకునిగా స్వీకరించు. నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వు. ఆయన ఎదుట నీ ప్రతి పాపమును ఒప్పుకో. నిన్ను పాడు చేస్తూ నాశనం చేస్తున్న ప్రతిదాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటే అవి నీలో నుండి ఆయన తీసివేసి తన పరిశుద్ధాత్మను నీలో నింపి శాంతి, సంతోషం, సమాధానం, నెమ్మది, దీవెన, ఆశీర్వాదాన్ని ఆయన నీకు ప్రాప్తింపజేయగలడు. నీ బ్రతుకును దీవించగలడు. ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచితే నీవును, నీ ఇంటి వారును, నీ కుటుంబమును గొప్ప రక్షణ, పాప క్షమాపణ, నెమ్మదిని అనుభవించగలరు. అట్టి కృప ఆ ప్రభురక్షకుడే మీకును మీ కుటుంబాలకును అత్యధికముగా అనుగ్రహించి ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక. రండి, ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూడిక మనం ముగించుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, హృదయమారా మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి తండ్రి స్తోత్రాలు. మీ సువార్త ప్రకటించడానికి మీ గొప్ప రక్షణ, పాపముల చేత, అపరాధముల చేత పీడించబడుతూ ప్రభా శాంతి, సమాధానము, నెమ్మది లేక, సౌఖ్యము లేక, సంతోషము లేక, మరి దిగులు, చింత, వేదన, బాధలతో నలిగిపోతూ కష్టాలతో, నష్టాలతో జీవితాలు గడుపుతున్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఎవరు నా యొద్దకు వస్తారో వారికి విమోచన, విడుదలని మీరు చెప్పినారు. ఆ విధముగా మా ప్రేమల తండ్రి, మరి ఈ పరిస్థితుల్లో ఉన్న వారంతా కూడా మిమ్మల్ని ఆశ్రయించి మీ ద్వారా రక్షింపబడి, మీ రక్తం ద్వారా కడగబడి, పరిశుద్ధపరచబడి నిత్య జీవానికి వారసులగునట్లుగా కృప దయచేయండి. పాపం వలన వచ్చే జీతము మరణము, నరకము, అగ్ని గంధకముల మండు గుండము, అట్టి భయంకరమైన పరిస్థితులకు దిగజారిపోకుండా శ్రేష్టమైన జీవములోనికి ప్రవేశించినట్లుగా మీ కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ యొద్దకు ఆకర్షించండి. మీ ద్వారా రక్షింపబడి నిత్య జీవానికి వారసులగునట్లుగా మీ కృపా సహాయం ఇచ్చి నడిపించమని లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకాయి ప్రార్థనలో పాల్పంపులు పొందిన, సువార్త కుడికిలో పాల్పంపులు పొందిన ప్రియ బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ కృపగల హస్తాలకు వారిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తాని అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సన్నిధి, కాపుదల, భద్రతా, క్షేమం ఇది మొదలుకొని ప్రభురాకుడి వరకు చేరరాగల మనకును లైవ్లో సువార్త పరిచయంలో పాల్పంపులు పొంది తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములండి. ఈ విధముగా ఈ సువార్త కుడికలో పాల్పంపులు పొంది ఆత్మీయమైన మేలు, ఆత్మీయమైన జీవము, చక్కని తీర్మానం చేసుకున్నారని నమ్మి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మేము గణపరుస్తూ ఉన్నాం. ఇటువంటి కూడికలు మీకు ఎంతో దీవెనకరముగా ఉండి ఆ ప్రభు దీవెనలు మెండైన విధముగా, నిండైన విధముగా మీకు ప్రాప్తింప చేయాలనేదే మా ఉద్దేశం. ఆ కారణాన ఈ పరిచర్య మీకు దీవెనకరముగా ఉందని నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాం. తిరిగి మరలా సువార్త కుడికలో మనము కలుసుకుందాం. అప్పటి వరకు ఆ ప్రభు రక్షకుడే మీకు తోడై నడిపించునుగాక. ప్రైజ్ లార్డ్.